టన్నుల కొద్దీ గబ్బు. గోల్కొండ కోట హైట్ ని మించిపోయిన చెత్త గుట్టలతో టన్నుల కొద్దీ గబ్బు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రమాదకరమైన మీథేన్ లాంటి విషవాయువుల్ని రిలీజ్ చేస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొండల్లా వ్యర్థాలు, వాటి పరిసరాల్లో కాపురాలు, శ్వాస పీల్చలేరు, నీళ్లు వాడలేరు. అలాంటి చోట ఉండేదెట్ట అని జనం గుండెలు బాదుకుంటున్నారు. ఎన్నాళ్ళీ చెత్త ధోరణి, ఏమైంది మీ చిత్తశుద్ధి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరిప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా నలుమూలల చెత్తంతా నిల్వ చేస్తున్న ఒకే ఒక్క ప్రాంతం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. 3 కార్పొరేషన్ల పరిధిలో రోజుకి 10,000 టన్నుల చెత్త తరలిస్తుండటంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిందిలా. ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ఇప్పటికే 95% నిండిపోయింది. కిల్లాను మించిన చెత్త గుట్టల నుంచి ఒక గంటకు రిలీజ్ అవుతున్న మిథేన్ ఎంతో తెలుసా? 5.9 టన్నులు. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు డేంజర్. 12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యానికి సమానం. ఈ కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకర ప్రాంతాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు మిథేన్ లాంటి విషవాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తూ డేంజర్ స్పాట్ గా రికార్డుల్లోకి ఎక్కింది. డంపింగ్ యార్డుతో పరిసరాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ఇప్పటికే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా లగ్దారంలో 100 ఎకరాలు, దుండిగల్లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ దగ్గర 200 ఎకరాల స్థలాలను గుర్తించింది. భూమిని బల్దియాకు బదలాయించే క్రమంలో లోకల్ నేతలు అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా లీడర్లంతా యాడ్ల ఏర్పాటుకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో నిన్న సమావేశాన్ని నిర్వహించింది. డంపింగ్ యార్డ్ సమస్య ప్రధాన అజెండాగా చర్చించింది. యార్డ్ నిర్వహిస్తున్న రాంకీ సంస్థపై ప్రజాప్రతినిధులంతా నిప్పులు చెరిగారు. కోట్లు కొల్లగొడుతూ వ్యవస్థల్ని మేనేజ్ చేయడం తప్ప చేసిందేం లేదని మండిపడ్డారంతా. ఇవాళ నేతలంతా కలిసి డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. ఎకరాల పరిధిలో ఎటు చూసినా చెత్త. ఇంతింత కాదు, 1,00,000 టన్నుల చెత్త. డంపింగ్ యార్డ్ తో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇంత టెక్నాలజీ ఉన్నా పరిస్థితుల మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు బీజేపీ ఎంపీ ఈటల. 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నాశనమైపోయినాయి. భూగర్భ జలాలంతా కూడా విషతుల్యమైపోయినాయి. లక్షల మంది చుట్టుపక్కల బతికేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం గాలిలో కలిసిపోయింది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ అబార్షన్స్ అవుతా ఉన్నాయి. ఇక్కడ పశు సంపద కథమైపోయింది. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నివసించని ప్రాంతంగా మిగిలిపోయి, ఇలా ప్రపంచంలో ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి రానికితో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, ఆ అగ్రిమెంట్లో అనేక రకాల కండిషన్స్ ఉన్న తర్వాత జీరో డిశ్చార్జ్ ఉంటుందని, పొల్యూషన్ ఉండదని చెప్పి, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదని చెప్పి చెప్తుందో, అన్ని రకాల స్మెల్తో పాటుగా, గాలితో పాటుగా, నీళ్ళతో పాటుగా, సౌండ్తో పాటుగా అన్ని రకాల పొల్యూషన్తో ఈ ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నప్పుడు రాంకీ నిర్వాహకులను రాక్షసులతో పోల్చారు లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఎన్ని మీటింగులు జరిగినా ఉత్తదే. జవహర్ నగర్ డంపింగ్ యార్డు మోసం, దగా, ప్రజలను చంపుతున్నారు వాళ్ళు. నరరూప రాక్షసుల కంటే ఇంకెక్కువ వాళ్ళు ఈ డంపింగ్ యార్డు రామ్కి వాళ్ళు. నేను 20 సంవత్సరాల సని చూస్తున్నా. అప్పుడంటే చిన్న చిన్న గ్రామాలు ఉండే, ప్రజలు తక్కువ ఉండే. వాళ్ళు ఒక్కరే ఏకచక్రవర్తి లెక్క మొత్తం ప్రజలను చంపుతున్నారు. కోట్ల రూపాయలు దండుకుంటారు, ఉపయోగం లేదు. ప్రతిసారి మేనేజ్మెంట్ మాదిరిగా, అడ్మినిస్ట్రేషన్ మాదిరిగా అందరిని మేనేజ్ చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియాలంటే రాంకీ సంస్థ ఓనర్ ని ఓ గంట సేపు ఇక్కడ నిల్చోబెట్టాలన్నారు కాంగ్రెస్ నేతలు. ఇది 4వ స్థానంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు. ఇంత పెద్ద వాసన, ఇంత పెద్ద ఇబ్బంది ఎవరికి కావట్లేదు. రామ్కీలో ఉన్నటువంటి దాని ఓనర్ను
ఒక గంట 2 గంటలు వచ్చి ఈ డంపింగ్ మీద ఉందమని చెప్తాం. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, మేము కూడా ఉన్నాం కదా. ఇంటికి పోయి స్నానం చేస్తే ఈ ఎంటికలు ఊసిపోతాయి, ఈ చర్మం ఉన్నట్టు ఎంటికలు ఊసిపోతాయి. రాత్రికి తిండి తినలేం, లీవర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. దీని ద్వారా ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. పశువులే బతుకుతలేవు. చెప్పేటి అన్ని జూట మాటలు, జూట పంచాయతీ. చెత్త సమస్యను పరిష్కరించేందుకు నగరానికి నలువైపులా డంపింగ్ యార్డ్ల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు, భూసేకరణ పూర్తయిందని నేతలంతా సహకరించాలన్నారు మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్. దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల వేస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని తగ్గించుకుంటూ వెళ్తేనే మనకి ఇక్కడ రిజల్టెంట్ వేస్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి అదర్ ఏరియాస్లో ఎక్కడైనా ల్యాండ్ ఉన్న దగ్గర అందరూ కలిసి సహకరించాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారు అఖిలపక్షం తరఫున. సో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మిగతా సైట్స్ లోపల అందరూ కలిసి అక్కడ వేస్ట్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసేందుకు కోఆపరేట్ చేస్తామని చెప్పారు. అలాగిన జరిగితే నగరానికి 4 వైపులో కూడా 4 డంపింగ్ యార్డ్స్ వస్తే కొంత ప్రెజర్ అనేది ఇక్కడ తగ్గుద్ది. జవహర్ నగర్లో 1994 నుంచి చెత్త వేయడం మొదలుపెట్టారు. అప్పట్లో సిటీ నుంచి రోజుకి 3,000 టన్నుల చెత్త వచ్చేది. దానికి తగ్గట్టు నిర్వహణ చేశారు. ఇప్పుడు 10,000 టన్నుల చెత్త వస్తోంది. ప్రస్తుతం 1,40,00,000 టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని సరిగా ట్రీట్ చేయకపోవడం, ప్రత్యామ్నాయం చూడకపోవడం పర్యావరణానికి ముప్పుగా మారిందంటోంది జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ. గాలి పీల్చినా, నీళ్లు తాగినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉందంటోంది. ఏది కూడా శాస్త్రీయంగా జరగట్లేదు, అంతా కూడా అన్సైంటిఫిక్గా జరుగుతుంది. ప్రపంచంలో 4వ స్థానానికి వచ్చినటువంటి ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డు భారతదేశంలోనే మొట్టమొదటి స్థానానికి రావడానికి ప్రప్రథమ కారణం ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్, అదే మీథేన్. గంటకు 6 మెట్రిక్ టన్నుల మీథేన్ గ్యాస్ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు గాలి, నీరు, మొత్తం నేల కూడా కలుషితమైంది. కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ రామ్కీ వ్యవస్థ మొత్తం కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవట్లేదు. వాళ్లకున్న అగ్రిమెంట్ ఒకటైతే వాళ్ళు చేస్తుంది ఇంకోటి. కాబట్టి అది మానుకోవాలి, ప్రజలకు కూడా న్యాయం చేయాలి. చర్మ వ్యాధులు, పెళ్ళైనాక అబార్షన్లు, ఇలా చాలా సమస్యలు. ఒక్కటి కాదు, ఒకటి జీవరాశులు అయితే జీవించడానికి లేదు. వ్యవసాయ కుటుంబాలు మొత్తం రోడ్డుపైకి వచ్చేసినాయి. వ్యవసాయం చేసుకోవడానికి ఆమోదయోగ్యంగా లేదు. మరి ఇట్లాంటి ఈ నీరు కూడా, గాలి, మామూలు ఒక ఎంప్లాయీ వచ్చి ఇక్కడ ఇంట్లో కూర్చుందామంటే కూడా ఆ అడర్ స్మెల్, ఆ స్మెల్తోని మొత్తం చాలా బాధపడుతున్నారు శ్వాసకోశ వ్యాధులు. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వాళ్లకు నిర్వహణలో పూర్తి స్థాయి లోపాలు వాళ్ళకు ఎత్తి చూపినా, కోర్టు ద్వారా డైరెక్షన్స్ ఇప్పించినా వాళ్ళకి చరణం లేదు. కాబట్టి మేము వెంటనే ఈ రామ్కీ సంస్థను కాంట్రాక్ట్ రద్దు చేయాలి. ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వతంగా మూసివేయాలి. తడి పొడి చెత్త వేరు చేయకుండా యార్డుల్లో ఒకే చోట కుప్పగా పోస్తున్నారు. మిషన్ల ద్వారా రోజు 1000 నుంచి 1,200 టన్నుల చెత్త వేరు చేస్తున్నారు. మిగతా చెత్త అలానే పేరుకుపోతోంది. యంత్రాల కెపాసిటీ పరిమితంగా ఉండటంతో ఒకరోజు వెలువడిన చెత్త వేరు చేసేందుకు 9 రోజులు పడుతోంది. అప్పటి వరకు మిగతా చెత్త 6 బయట నిల్వ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా యాడ్లో 80,000 నుంచి 1,00,000 టన్నుల వరకు చెత్త పేరుకుపోయి ఉంటోంది. ఈ వ్యర్థాల నుంచి భారీగా మిథేన్ గ్యాస్ వెలువడుతోంది. కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే మిథేన్ 20 నుంచి 25 రెట్లు అధికంగా భూతాపానికి కారణమవుతోంది. వాసన చాలా వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. మళ్ళీ నీళ్ళన్నీ కాలుష్యమైంది, దీనికి అన్ని కంట్రోల్ చేయాలి. 6 పాయింట్స్ మన కోర్టు ఆల్రెడీ చెప్పింది. కానీ రామ్కీ సంస్థ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు. వాళ్ళకి భయం అనేది లేదు. అందువల్ల సీఎం గారి దగ్గరికి పోయినాం. సీఎం గారు చాలా తెలుసు, ఆయన్నే మమ్మల్ని కోర్టులో వేయమని చెప్పాడు. ఇప్పుడు సీఎం గారు ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసేసి ఇవాళ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే, ఎంపీ గారు అందరూ వచ్చి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం వర్క్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి మీథేన్తో పాటు పలు హానికారక వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కుళ్ళిన చెత్తతో అత్యధికంగా మీథేన్ విడుదలవుతోంది. దీంతో గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా తల తిరగడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా పీలిస్తే గుండె సంబంధిత మానసిక సమస్యలు తలెత్తుతాయి. మీథేన్కు మండే స్వభావం ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా వేరువేరు చోట్ల డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఆ దిశగా ఎంత వేగంగా అడుగులు వేస్తుందో చూడాలి. హైదరాబాద్లోనే కాదు,
కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. వ్యర్థాలు కొండలా పేరుకుపోవడంతో వాటిని తొలగించడం కష్టతరంగా మారిపోతోంది. జనావాసాల ఆధారంగా నిత్యం టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. వాటి తరలింపు, వాటి నిర్వహణ మున్సిపాలిటీకి పెద్ద సవాలనే చెప్పాలి. చాలా చోట్ల చెత్తను తగలబెడుతూ ఉండడంతో పొగ కారణంగా విషవాయువులు వెలువడుతూ ఆరోగ్యపరంగానే కాకుండా పర్యావరణ పరంగా కూడా పెను ముప్పు వాటిల్లుతోంది. పొమ్మనలేక ఉన్న చోటే పొగ పెడుతున్నారు. ఊపిరి సలపనివ్వకుండా ప్రాణాల మీదకు తెస్తున్నారు. తెల్లారేసరికి ఆయువు తీరేలా చావును పరిచయం చేస్తున్నారు. సాయంత్రం కాగానే డంప్ యార్డ్లో చెత్త తగలబెడుతున్నారు. పొగ బారుతుండడంతో చుట్టుపక్కల కాలనీలు, గ్రామాల జనం సరిగా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. ట్రై సిటీగా పేరొందిన వరంగల్ నగరం దుస్థితి ఇది. ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న వరంగల్ నగరం గ్రేటర్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ తో పాటు 42 విలీన గ్రామాలతో అతిపెద్ద నగరంగా మారింది. మహానగరంగా విస్తరించిన వరంగల్ స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ లాంటి గొప్ప గొప్ప ప్రతిష్టాత్మక పథకాలలో చోటు దక్కించుకుంది. పేరుకు తెలంగాణలో 2వ అతిపెద్ద సిటీ అయినప్పటికీ కనీస మౌలిక వసతుల్లో వెనుకబడిపోయింది. అందులో ప్రధానమైనది ఈ డంపింగ్ యార్డ్. గ్రేటర్ వరంగల్లోని మడికొండ, రాంపూర్ మధ్యలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్తో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రమాదకరమైన విషవాయువులు గాలిలో కలిసిపోతూ ఉండడంతో వాటిని పీల్చుకుని చావుకు దగ్గరవుతున్నారు జనం. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగ కారణంగా చాలా మంది చనిపోయారు కూడా. వాళ్లల్లో పెద్దలతో పాటు చిన్నారులు ఉన్నారు. మడికొండ, రాంపూర్ గ్రామ శివారులో 19 ఏళ్ల క్రితం 33 ఎకరాల విస్తీర్ణతలో డంప్ యార్డ్ ని ఏర్పాటు చేశారు. నిత్యం సేకరించే 600 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. అయితే ఈ చెత్త కుప్పలు మడికొండ, రాంపూర్ గ్రామాల మధ్యలోనే ఉంటాయి. ఈ గ్రామాలు ఇప్పుడు గ్రేటర్ పరిధిలోకి వచ్చినా వీరి సమస్యకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. ప్రస్తుతం 10 లక్షల టన్నుల వరకు వ్యర్థాలు ఇప్పుడు డంపింగ్ యార్డ్లో పేరుకున్నాయి. దానికి తోడు జంతు వ్యర్థాల్ని సైతం తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు. వాటితో మరింత దుర్వాసన వెలువడుతోంది. వీధి కుక్కలు ఆ జంతు మాంసాలకు అలవాటు పడ్డాయి. అవి దొరక్కపోతే కాలనీల్లోకొస్తూ జనాలపై దాడికి దిగుతున్నాయి. ఇది ఒక్క మడికొండ, రాంపూర్ ప్రజల సమస్యే కాదు. పొగ కారణంగా ధర్మసాగర్, ఎల్కుర్తి, కడిపికొండ, తరాలపల్లి, పెదపెండ్యాల, టేకులగూడెం, భట్టుపల్లి, రాంపేట, అయోధ్యపురం, కుమ్మరిగూడెం, కాజీపేట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు చెత్తను కాల్చడం, తగలపెట్టడం వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు వెలువడతాయి. ఇవి అత్యంత ప్రమాదకరం. అంతేకాదు, కాల్చడం చట్టరీత్యా నేరం అని తెలిసినా పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలబడుతోంది. అటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లిలో డంపింగ్ యార్డ్పై స్థానిక జనం భగ్గుమంటున్నారు. లోకల్గా సేకరించే చెత్తనే కాకుండా వరంగల్ నుంచి 400 మెట్రిక్ టన్నుల చెత్త, కరీంనగర్ నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడే డంప్ అవుతోంది. చెత్త ద్వారా విద్యుతుత్పత్తికి ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. దీంతో 8 గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. డంప్ యార్డ్తో వ్యవసాయ భూములు పనికి రాకుండా పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితమైపోయి పశువులపైన కూడా ఆ ప్రభావం ఉంటుందన్నారు. డంప్ యార్డ్ ప్రతిపాదనలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. చెరువులు నాశనం, భూగర్భ జలాలు విషతుల్యం, లక్షల మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కారణంగానే డంపింగ్ యార్డ్ వద్దు, ప్రజారోగ్యమే ముద్దు అన్న ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. మరి జనం ఇబ్బందులు పోయేదెలా? శాశ్వత పరిష్కారం దొరికేదెలా? గాలి పీల్చాలంటే భయం, భోజనం చేయాలంటే భయం. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి. పాఠశాలకు కూతవేటు దూరంలోనే మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. వందలాది టన్నుల చెత్త కుమ్మరిస్తుండటంతో గురుకుల పరిసరాలు విషవాయువులతో నిండిపోతున్నాయి. పొగ కారణంగా దగ్గు, అస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. గురుకులం విద్యార్థులతో పాటు సీతారాంపూర్ కాలనీ, ప్యాప్యాతండా వాసులకు ఈ డంప్ యార్డ్తో తిప్పలు తప్పడం లేదు.
వ్యర్థాల నుంచి వచ్చే దుర్గంధంతో కళ్ళు తిరిగి పడిపోతున్నామని డంప్ యార్డ్ను ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు వేడుకుంటున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మాకు ముందల డంప్ యార్డ్ ఉంటుంది. ఆ డంప్ యార్డ్లో నుంచి డైలీ పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంటుంది. కొన్నిసార్లు గ్రౌండ్లో ఆడుకుంటుంటే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. మాకు అట్లా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొన్నిసార్లు నైట్ టైం కూడా చదువుకునేటప్పుడు ఆ పొగంతా రావడం వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కొన్నిసార్లు ఊపిరితిత్తులు ఆడవు, సరిగ్గా బ్రీతింగ్ తీసుకోవడానికి రాదు, పడుకోబుద్ధి కూడా కాదు ఆ పొగ వల్ల. చాలాసార్లు తినేటప్పుడు కూడా ఆ పొగ రావడం వల్ల తినబుద్ధి కాదు, కడుపంతా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది. ఆ డంప్ యార్డ్ వల్ల ఇక్కడ స్కూల్లో కూడా ఎవరైనా రావాలంటే కూడా పేరెంట్స్ కూడా పిల్లల్ని పంపేలా వద్దని ఆలోచిస్తున్నారు. కాకినాడ జిల్లా దుమ్ములపేటలో సేమ్ సీన్. కార్పొరేషన్లో ఉన్న చెత్తంతా తమ ఏరియాలో డంప్ చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనాల్ని అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో చెత్త తరలించే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ ఇక్కడ అని లేదు, డంపింగ్ యార్డులు ఎక్కడుంటే అక్కడ ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. కారణం అవి ప్రజల ప్రాణాలకు పొగబెట్టేలా తయారు కావడమే. ప్రపంచంలోనే అత్యధికంగా చెత్తను ఉత్పత్తి చేసే దేశం ఏది అనగానే ఏ కెన్యానో, సోమాలియానో లేదంటే సూడానో అనుకుంటారు. బట్ ఎవ్వరూ ఊహించని విధంగా ప్రపంచంలో అతిపెద్ద డంప్ యార్డ్ అగ్రరాజ్యంలో ఉందంటే నమ్ముతారా? అపెక్స్ రీజనల్ ల్యాండ్ఫిల్ నెవాడాలో ఉంది ఈ యార్డ్. దాదాపు 2200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు 9000 నుంచి 15000 టన్నుల చెత్త డంప్ చేస్తారు. అంతేకాదు 250 ఏళ్ల పాటు చెత్తను నిల్వ చేసే సామర్థ్యం ఉంది దీనికి. వరల్డ్లో అతిపెద్ద డంప్ యార్డ్ లిస్టులో టాప్ 4 and 5 ఇండియాలోనే ఉన్నాయి. మన హైదరాబాద్ చెత్తను తరలించే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దేశంలోనే అతిపెద్దది, ప్రపంచంలో 4వది. ఆందోళనకర విషయం ఏంటంటే అత్యధికంగా మీథేన్ వాయువును విడుదల చేస్తూ పర్యావరణానికి ముప్పుగా మారింది. కిలోమీటర్ల పరిధిలో నీటిని కాలుష్యపరుస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. చైనా, కొరియా లాంటి దేశాలు చెత్తను కేవలం పారేయడం మాత్రమే కాకుండా దాని నుంచి గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ను అమలు చేస్తున్నాయి. మనం కూడా చెత్త నుంచి సంపద సృష్టించే ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడే ఈ డంప్ యార్డుల్లో చెత్త పేరుకుపోకుండా ఉంటుంది, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుంది.